నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన కేటీఆర్ బీఆర్ఎస్ ఆర్థిక లావాదేవీలపై అధికారులు ప్రశ్నించే అవకాశం హామీల అమలు నుంచి డైవర్షన్ కోసమే కుట్రలన్న కేటీఆర్ కాంగ్రెస్ ను బొంద పెట్టేదాకా నిద్రపోమని స్పష్టీకరణ తానెన్నడూ అక్రమ అనైతిక పనులు చేయలేదన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి మంత్రులతో పాటు మా ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపణ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగిన అమెరికా యుఎస్ కు వ్యతిరేకంగా WHO వ్యవహరించిందని ఆరోపణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వసంత పంచమి వేడుకలు బాసర వర్గంలో అక్షరాభ్యాసానికి తరలివచ్చిన భక్తులు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సిట్ విచారణకు హాజరయ్యారు. తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అనంతరం జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వెళ్లారు. ఇదే కేసులో హరీష్ రావును విచారించిన సిట్ అధికారులు తాజాగా కేటీఆర్ ను ప్రశ్నించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో కేటీఆర్ కు సెక్షన్ 160 సిఆర్పీసీ కింద సాక్షిగా నోటీసు జారీ చేసిన దర్యాప్తు అధికారి వెంకటగిరి ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ లోని కార్యాలయానికి రావాలని సూచించారు. ఇదే కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం హరీష్ రావును విచారించింది. కేటీఆర్ విచారణ దృష్ట్యా ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతల్ని ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు తెలంగాణ భవన్ జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద భారీగా బలగాల్ని మోహరించారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ జరిగిందంటూ 2024 మార్చిలో పంజాగుట్ట ఠాణాలో నమోదైన కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. వాస్తవానికి కేసు నమోదై దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా దర్యాప్తు పూర్తి కాలేదు. ప్రధాన నిందితుడు మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు విచారణలో లభించిన సమాచారం ఆధారంగా సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. అందులో భాగంగానే హరీష్ రావును విచారించిన దర్యాప్తు బృందం కేటీఆర్ ను విచారణకు పిలిచింది. ఆయన్ని బీఆర్ఎస్ ఆర్థిక లావాదేవీల గురించి ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండటంతో వాటి గురించి విచారించే యోచనతో సిట్ ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్లు సహా వేరే రూపంలో ఆర్థిక వనరులు సమకూరడంలో ఫోన్ అక్రమ ట్యాపింగ్ పాత్ర గురించి తెలుసుకోవడంపై కేటీఆర్ ను సిట్ అధికారులు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయం వద్ద పోలీసులు భద్రత పెంచారు. ఏసీపీ కార్యాలయం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన్ని ఐఓ వెంకటగిరితో పాటుగా మరొక అధికారి ఆయన విచారిస్తున్నారు. విచారణ అంతా కూడా వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన విచారణ అంతా కొనసాగుతుంది. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో బీఆర్ఎస్ 2023 ఎన్నికల సమయంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన పంజాగుట్ల కేసులో ఈ కేసు నమోదు అవడం, ఆ తర్వాత వరుసగా అప్పుడు ఇందులో 2023 ఎన్నికల సమయంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన పంజాగుట్ల కేసులో ఈ కేసు నమోదు అవడం, ఆ తర్వాత వరుసగా అప్పుడు ఇందులో 2023 ఎన్నికల సమయంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన పంజాగుట్ల కేసులో ఈ కేసు నమోదు అవడం, ఆ తర్వాత వరుసగా అప్పుడు ఇందులో
ఎస్ఐబి బేగంపేటలో ఉన్న ఎస్ఐబి కార్యాలయంలో ఆయన ప్రత్యేకంగా ఒక రూమ్ ఏర్పాటు చేసుకోవడం, ఆ తర్వాత అక్కడ ప్రైవేట్ ఇంటర్నెట్ నెట్వర్క్ని ఏర్పాటు చేసుకొని కొంతమంది ఉన్నతాధికారులు చెప్పినటువంటి వ్యవహారం మీద ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారు. దీనికి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు చేశారు. ప్రభాకర్ రావు ఇందులో కీలకంగా ఉన్నారు. అయితే వరుసగా ఒక్కొక్కరిని అధికారులు అరెస్ట్ చేస్తూ ప్రభాకర్ రావుని ఇందులో A1గా చేర్చారు. ఎస్ఐబి అప్పుడు ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు ఇందులో కీలకంగా వ్యవహరించారు. ఆయన ఆదేశాల ప్రకారమే తామంతా పనిచేశామని అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఆ కేసులో 4 అధికారులను అరెస్ట్ చేశారు. తర్వాత ప్రభాకర్ రావుని ఇండియా రప్పించి ఆ తర్వాత ఆయన కూడా విచారించారు. తర్వాత రీసెంట్గా ఒక సిట్ ఫామ్ అవడం, సజ్జన నేతృత్వంలో సిట్ ఫామ్ అయిన తర్వాత దీని దర్యాప్తు వేగం పెరిగింది. ఆల్రెడీ ఇప్పుడు ఇందులో ఒక ఛార్జ్షీట్ని కూడా నాంపల్లి కోర్టులో సిట్ అధికారులు ఫైల్ చేశారు. సో దీని తర్వాత మరొక రీసెంట్గా ఒక సజ్జన నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. ఆ తర్వాత ఈ కేసులో దూకుడు పెంచారు. అప్పుడు 618 మంది అప్పుడు ఈ కేసులో విక్టిమ్స్ని గుర్తించారు. వాళ్ళందరినీ కూడా వరుసగా విచారించారు. ఇందులో జర్నలిస్టులు ఉన్నారు, ఇతర రాజకీయ నేతలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరినీ విచారించారు. ఆ తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా మరొకసారి కస్టోడియల్ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కస్టోడియల్ విచారణ ప్రభాకర్ రావుని చేశారు. ఇందులో ఆయన ట్యాబు తర్వాత ఫోన్లకు సంబంధించినటువంటి కొంత డేటాను సేకరించారు. ఆయన ఐన్యూస్ ఎండీతో మాట్లాడినటువంటి సంభాషణలకు గుర్తించారు. సో ఈ సంభాషణలో భాగంగానే అప్పుడు నవీన్ రావుకి సంబంధించినటువంటి వ్యవహారం బయటపడింది. నవీన్ రావుకి సంబంధించినటువంటి ఆయన విచారించారు. అందులో నవీన్ రావు ఈ ప్రస్తావన ప్రభాకర్ రావు తెచ్చారు. సో ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి దాంట్లో విచారణ సమయంలో ఈ ప్రస్తావనలో భాగంగానే నవీన్ రావుకి నోటీసు ఇచ్చి 160 CRPC కింద ఎమ్మెల్సీ నవీన్ రావుని విచారించారు. ఆయన్ని దాదాపు 7 గంటలకు పైగా ఆయన విచారించారు. అనంతరం మరికొంతమందికి అతని తండ్రికి నోటీసులు జారీ చేశారు. మరొక 2 మాజీ BRS ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేశారు. వాళ్ళని కూడా విచారించారు. వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. సో అప్పుడు ప్రధానంగా ఇప్పుడు హరీష్ రావుకి ఆ తర్వాత హరీష్ రావుని విచారించే టైంలో అప్పుడు ప్రభాకర్ రావు శ్రవణ్ రావు ఐన్యూస్ ఎండీ శ్రవణ్ రావుకి సంబంధించినటువంటి మధ్య సంభాషణ సమయంలో హరీష్ రావుకి సంబంధించినటువంటి ఏమైనా ప్రమేయం ఉందా లేకపోతే వాళ్ళిద్దరు సంబంధం ఉందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు విచారించారు. అందులో భాగంగానే హరీష్ రావు పైన కూడా నిఘా ఉంచారనే అంశాన్ని కూడా అందులో ప్రస్తావించారు. సో ఆ తర్వాత హరీష్ రావు విచారణ తర్వాత ఇప్పుడు ఈరోజు కేటీఆర్ విచారణ ప్రారంభమైంది. మరికొద్దిసేపట్లో ఆయన విచారణ అంతా కూడా ప్రారంభమైంది. ఆయన విచారణ చేస్తున్నారు. కొద్దిసేపట్లో వీడియో రికార్డింగ్ అని చేయనున్నారు. సో ఇప్పుడు ఈ కేసులో 2 అధికారులు అంటే ఈ కేసు ఫస్ట్ నుంచి ఐఓగా ఉన్నటువంటి వెంకటగిరితో పాటుగా నూతనంగా ఏర్పడిన సిట్లో ఉన్నటువంటి మరొక అధికారి 2 కూడా విచారణ చేస్తున్నారు. విచారణ ఆల్రెడీ ప్రారంభమైంది. సో విచారణలో ఇప్పుడు గతంలో ఒక శ్రీధర్రావు అనేటువంటి వ్యక్తి ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో తమని బెదిరింపులు దిగారనే విషయాన్ని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులకు సంబంధించిన కొన్ని అంశాలు కూడా అడిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా 2023 ఎన్నికల సమయంలో సిట్ అంటే అప్పుడు ఈ కేసు దర్యాప్తు సమయంలో జరిగినటువంటి విషయాల్లో 2023 ఎన్నికల సమయంలో అప్పుడు BRSకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కీలక నేతల మీద నిఘా పెట్టారనేది ప్రధానమైనటువంటి అంశం. సో ఆ కీలకమైనటువంటి ఆ వివరాలను సేకరించి దాని మీద కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు BRS కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అప్పుడు కేటీఆర్ ఉన్నారు. BRSలో ఉన్నటువంటి ఈ కార్యాచరణ అంతా కూడా ఆయన చూసుకుంటారు. కాబట్టి ఈ ట్యాపింగ్ కేసుకు సంబంధించి BRSకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళందరి గురించి మీరేమైనా లిస్టు తయారు చేశారా లేకపోతే వీళ్ళందరినీ ట్యాపింగ్ చేస్తున్న విషయం మీకు తెలుసా అనేది ప్రస్తావించే అవకాశం ఉంది. మరోవైపు మూడో విషయం ఏంటంటే ప్రభాకర్ రావు అప్పుడు ఇప్పుడు ఈ కేసులో A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అప్పుడు ఆ కేసులో ఆయన్ని విచారించినటువంటి టైంలో ఆయనకు ఒక విచారించే టైంలో నాకు ఉన్నతాధికారులు చెప్పినటువంటి ఆదేశాల నేను ఫాలో అయ్యానని ఆయన చెప్పడం జరిగింది. కానీ అరెస్ట్ అయినటువంటి 4 అధికారులు ఇచ్చినటువంటి అందులో 2 అధికారులు ప్రధానంగా ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో ప్రభాకర్ రావు చెప్పిన పనులు మేము చేశామని వాళ్ళు చెప్పారు. తర్వాత ఆయన రెగ్యులర్గా భవన్కి వెళ్ళేస్తున్నారు, ప్రగతి భవన్కి వెళ్ళేసేవాళ్ళని చెప్పారు. తర్వాత BRS సుప్రీం అనే ఒక పదాన్ని అందులో ప్రస్తావించారు. సో ఇందులో భాగంగా అప్పుడు ప్రగతి భవన్లో ఉన్నటువంటి అప్పుడు ప్రతిభవన్ నివాసం ఉన్నటువంటి కేటీఆర్కి కూడా తన సమాచారం తెలుసా అనే అంశాలు కూడా ఇందులో ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా ఈ రోజు విచారణ చాలా కీలకంగా మారింది. గత 2 ఏళ్లుగా సంచలనం సృష్టిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు దాదాపు ఈ కొత్తగా ఏర్పడిన సిట్లో భాగంగా చాలా వేగంగా పోతుంది. దీని మీద మరొక అనుబంధ ఛార్జ్షీట్ వేయాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ కేసు తోటి లింక్స్ ఎవరైతే ఉన్నాయో వీళ్ళకి అనుమానం ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి మరీ విచారిస్తున్నారు. ఈ నోటీసులు తర్వాత కేటీఆర్ తర్వాత మరికొంతమందిని కూడా విచారించే అవకాశం ఉంది. సో ఈ రోజు కేటీఆర్ విచారణ తర్వాత హరీష్ రావుని మరొకసారి నోటీసులు ఇచ్చి పిలవాలని, హరీష్ రావుని మరోసారి నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తున్నారు. సో ప్రస్తుతానికైతే
ఈ రోజు విచారణ చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం ఆయన విచారణ అంతా కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, తర్వాత వీడియో రికార్డ్ చేయడం, వీటన్నింటినీ కూడా ఫైనల్గా మరొక అనుబంధ ఛార్జ్షీట్లో కోర్టుకు సమర్పించే అవకాశం మనకు కనిపిస్తోంది. మరోవైపు హరీష్ రావు విచారించిన టైంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ బయట భారీగా ఆందోళన జరిగాయి. అంటే టీఆర్ఎస్ నేతలంతా భారీగా రావడం, ఒక 40-50 మంది ఒక్కసారిగా రావడం, పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేయడం, మరికొంతమంది లీగల్ టీం రావడం, ఇక్కడ ఆందోళన చేశారు, రోడ్డుపై బైఠాయించారు, మహిళా కార్యకర్తలు వచ్చారు. ఈ ఆందోళన గతంలో జరిగాయి కాబట్టి ఈ రోజు కేటీఆర్ సిట్టి విచారణకు వస్తారు కాబట్టి సో ఇక్కడ ఆందోళన జరిగే అవకాశం ఉంది కాబట్టి సో అందువల్ల భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ సమీపంలో సుమారు 300 మంది పోలీసులు ఉన్నారు. పోలీస్ స్టేషన్ సమీపంలో అటు 100 మీటర్లు ఇటు 100 మీటర్లు కూడా ఎవరిని రానివ్వకుండా కేవలం మీడియాను మాత్రమే ఒకవైపు ఉంచి మిగతా ఎవరిని కూడా ఇక్కడ ఉండనివ్వకుండా పంపించి వేశారు. టాస్క్ ఫోర్స్తో పాటు క్యూఆర్టీ, ఇతర లా అండ్ ఆర్డర్, ఏఆర్ పోలీసులు అందరూ కూడా విధుల్లో ఉన్నారు. దీంతో పాటుగా ఈ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వైపు వచ్చేటువంటి రహదారిలో కూడా పోలీసుల్ని ప్రత్యేకంగా బందోబస్తులు పెట్టారు. ఎందుకంటే కార్యకర్తలంతా వచ్చి ఆందోళన చేసే అవకాశం ఉందని ముందస్తుగా సమాచారంతో బందోబస్తును ఏర్పాటు చేశారు. సో వీటన్నిటి నడుమ కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ విచారణ కంటిన్యూగా కొనసాగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. గతంలో కొంతమంది అధికారులు తర్వాత హరీష్ రావును విచారించినటువంటి సందర్భం హరీష్ రావును కూడా అతను వాళ్ళ కుమారుడు విదేశాలకు వెళ్లాలి కాబట్టి ఆయన చేసిన రిక్వెస్ట్ మేరకు ఆయన ముందుగా పంపించారు. లేకపోతే మరొక గంట అదనంగా విచారించే అవకాశం ఉండేది. సో ఇదే విషయాన్ని పోలీసులు కూడా ప్రస్తావించారు కాబట్టి సో ఈరోజు కేటీఆర్ విచారణ చాలా సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ని ఆల్రెడీ విచారణ ప్రారంభమైంది. సో విచారణ అధికారిగా ఆయన ఐఓ ఈ కేసు జూబ్లీహిల్స్ ఎస్పీ వెంకటగిరి ఉన్నారు కాబట్టి ఈ కేసులో విచారణ అంతా కూడా చాలా పకడ్బందీగా చేస్తున్నారు. మరోవైపు ఈ బీఆర్ఎస్ నేతలు అప్పుడు 2023లో బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు, తర్వాత పోలీసులు ఇప్పుడు ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం, తర్వాత కన్ఫెషన్ స్టేట్మెంట్లో మిగతా వాళ్ళు ఇచ్చిన సమాచారం, దాంతోపాటుగా కొంతమంది వ్యాపారవేత్తలు ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ఫిర్యాదు, బీఆర్ఎస్కి ఎలక్ట్రల్ బాండ్లు ఇచ్చినటువంటి ఫిర్యాదు, వీటన్నిటి మీద ఆయన ప్రశ్నలో సంధించే అవకాశం ఉంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఇది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద తాజా పరిస్థితి. కోర్టు. ధన్యవాదాలు నాగార్జున. గాంధీ భవన్ లో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎన్నికల ముందు మొదటి విడత తర్వాత పంచిన చరిత్ర ఉంది. అట్లనే దళిత బంధు అట్లనే పంచినా కూడా మీకు విజయం రాకపోయే. అంటే తెలంగాణలో ఎన్నికలు చేయాలంటే డబ్బులే ఉండాలి, బెదిరింపే ఉండాలి, రౌడీజమే ఉండాలి, మాకు బానిసలే ఉండాలని చెప్పి చేస్తే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, ఒక విప్లవ ఆలోచనలు ఉన్నోళ్ళు కాబట్టి అలా మిమ్మల్ని బండకేసి బాధిన పరిస్థితి ఇంకా కోలుకోలేని పరిస్థితి మీకు వచ్చేసింది. కాబట్టి మిత్రులారా, తెలంగాణ సమాజమా లేదంటే తెలుగు ప్రజలారా, వీళ్ళ మాటలు నమ్మకండి. తెలంగాణను దోచుకున్న బందిపోట్లు వీళ్ళు. తెలంగాణ పేరు చెప్పి తెలంగాణ ఉద్యమం నడిపినట్టుగా నటించి తెలంగాణ సోనియా గాంధీ ఇస్తే దాన్ని దోచుకోవడానికి ఏదో పరాయి దేశమోడు వచ్చి తెలంగాణ మీద పడి దోచుకున్నట్టు దోచుకోవడానికి వచ్చి దోచుకున్న దొంగలు. మీ పార్టీ పేరులో నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు ఉంటే దాన్ని నుంచి తెలంగాణను తీసివేసి భారత్ రాష్ట్ర సమితి అని చెప్పి తెలంగాణకు ద్రోహం చేసిన, తెలంగాణకు తల్లికి ద్రోహం చేసిన దొంగలు. ఇలా ఆయన పోయి హాయిగా అన్ని చేసిపోయి ఫామ్ హౌస్ లో పండుకున్నాడు. ఆయన వచ్చి బయటకు వచ్చి ఇద్దరు బావబామార్దుల వేషాలు చూడాల్సి వస్తుంది. అది ఇంకా మీరు తప్పితే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకునే ఒక నాయకుడు లేడు మీ పార్టీలో. దరిద్రులారా, ఉద్యమ కాలంలో ఉద్యమాలు అందరు చేస్తే మీరే దాన్ని ఎన్కాష్ చేసుకుంటారు. ప్రభుత్వం వస్తే ప్రభుత్వంలో మీరే ఉంటారు. అప్పుడు 4, ఇప్పుడు 3. చివరికి ఇప్పుడు విపక్షంలో ఉన్నా కూడా మళ్ళీ మీ ఇద్దరే. ఎందుకు మీ మీద ఎందుకు వస్తున్నది? హోమ్ మినిస్టర్గా ఉన్న మహమ్మద్ అలీ మీద ఎందుకు రావట్లే? నామకే వాస్తే పదవులు ఇచ్చిండ్రు. నామకే వాస్తే పదవులు ఇచ్చి ఆ పదవుల్లో వీళ్ళే గోస్ట్ మినిస్టర్లుగా పనిచేసి అలా మీకు ఈ దరిద్రం దాపురించిన పరిస్థితి. మా మంత్రుల మీద, మా క్యాబినెట్ మీద అవాకులు చవాకులు పేలుతారు. సమ్మక్క సారక్కలో మా క్యాబినెట్ ఏ విధంగా అమ్మల ముందు ఉన్నారో, కొలువు తీరినరో వాళ్ళని చూసి కుట్ర, వాళ్ళని చూసి అక్కసు, వాళ్ళని చూస్తే జలసి. మీకు ముఖ్యమంత్రి గారితో కలిసి మంత్రులు ఉంటున్న తీరును చూసి తట్టుకోలేక కాలకేయుల్లాగా మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఎవడు నమ్మర్రా బాబు మిమ్మల్ని. ఇంకా ఎవడు మిమ్మల్ని నమ్ముతారని ఈ ఆలోచన చేస్తున్నారు మీరు? నాకు అర్థం కావట్లే. నేను అంటున్నా, ఈ 5 సంవత్సరాలే కాదు, ఇంకా 5 సంవత్సరాలు ప్రాసిక్యూషన్ చేసినా మీరు చేసే నేరాలకు విచారణలు సరిపోవు.
కొంతమంది ఏమో 2 సంవత్సరాలైనా కూడా ఇంకా రావట్లేదు, ఏంది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఉందా అంటారు. కొంతమంది ఏమో బీఆర్ఎస్ అదే కాంగ్రెస్ బీజేపీ కలిసి ఏమైనా ఎత్తుగడలు చేస్తున్నాయని అంటారు. చట్ట ప్రకారం, న్యాయం ప్రకారం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మేము సిట్ అయినా ఏ న్యాయ విచారణ చేస్తాం. కేసీఆర్ మాదిరిగా కేసీఆర్ రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రభుత్వం కాదు మా అధిష్టానమైన, మా ముఖ్యమంత్రి గారు అయినా సరే. ఎంతమందిని రేవంత్ రెడ్డి గారిని డ్రోన్ ఎగిరేసిన తీసుకుపోయి నేరుగా జైల్లో పెట్టిన చరిత్ర మీద. కోదండరామ్ గారిని, ఉద్యమకారుని తలుపులు బద్దలు కొట్టి ఏ విధంగా అరెస్ట్ చేసినారో మేము చూసినాం. మందకృష్ణ మాదిగ ఒక సామాజిక ఉద్యమకారుణ్ణి ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. మీరు ఏ ప్రభుత్వం కూడా డేర్ చేయలేదు. మాలాంటి వాళ్ళు మురళీ ముదిరాజ్ చనిపోతే తీసుకుపోయి నేరుగా పోలీస్ స్టేషన్ నుంచి జైలుకు పంపించిండ్రు. మరి అట్లా చేయాలనా? కేసీఆర్ని అట్లా చేయాలనా? కేటీఆర్ని అట్లా మీకు ఉబలాటం ఉందా ఇంద్రబాబు జైలు కూడా తిరాలని? చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించడం మీకు చేత కాకపోతే మాకుంది. మేమే భారత రాజ్యాంగ నిర్మాతకు మేమే దన్నుగా ఉండి ఆ రోజు భారత పార్లమెంట్లో రాజ్యాంగ పరిషత్తుకు రాజ్యాంగాన్ని సమర్పించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాజ్యాంగం మీద విలువ ఉంది, నైతిక విలువలకు కట్టుబడి ఉన్నాం. మీలాగా ఇష్టం వచ్చినట్టుగా ఏదో ప్రాంతీయ పార్టీ ఉన్నది కాబట్టి కేసీఆరే సుప్రీం, మాకు ఢిల్లీ గల్లీ ఆయన అన్నట్టుగా కేసీఆర్ నిర్ణయాలు మాదిరిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఉండవు. నేను అంటున్న వెళ్లాల్సిందే. ఏదో నిన్ను ఏమో అంటారు ఆయన, నేను చట్టం మేము గౌరవిస్తాం, మేము పోవాల్సిందే, మేము వాడికి పోతాం, మేము పోయి చెప్తాం. ఇంకా పోయి ఇంకా వాళ్ళని పోలీసులనే వీళ్ళే ప్రశ్నలు అడుగు వచ్చినట్టు చెప్తా ఉంటారు హరీష్ రావు ఈయన కలిసి. ఏదో సినిమాలో ఉండే కదా అలీ మైక్ని టెస్ట్ చేసినట్టు అట్లా ఏం చేయకండి. పోలీసులు చెప్పిన దానికి సమాధానం చెప్పండి. మిమ్మల్ని ప్రశ్నించడానికి పోలీసులు పిలుస్తారు కానీ మీరు వాళ్ళని ప్రశ్నించడానికి కాదు. కాబట్టి బయటకు వచ్చి పొంకనాలు కొట్టడానికి, ఫోజులు కొట్టడానికి, ఇవన్నీ బయట మీరు లీకులు ఇచ్చుకోవడానికి కాదు. తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు మీరు. ఫోన్ ట్యాపింగ్లతో ఏం సాధిద్దామని చేసిందో చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు ఫోన్ ట్యాపింగ్లో ఒక మంత్రి ఎందుకు, మాజీ మంత్రి ఎందుకు వస్తాడు? మాజీ మంత్రులు ఎందుకు వస్తారు? పార్టీ నాయకులు ఎందుకు వస్తారు? అధికారులు కదా ఉండాల్సింది. అధికారులు మీ పేర్లు ఎందుకు చెప్తున్నారు? ఇదంతా ఆత్మపరిశీలన చేసుకోండి. డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటది. ఆ బొగ్గుకు సంబంధించిన అంశాలు కూడా తర్వాత మేము మళ్ళీ మాట్లాడేటప్పుడు బీర్లాలయ్య గారు కానీ, మా వీరేశం గారు కానీ, మా పెద్దలు చెప్తారు. ప్రతి ఒక్కదానికి సమాధానం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏమో మీ మీద కక్ష సాధింపు కొరకు, రాజకీయ కక్ష సాధింపు కొరకు చేయట్లే. రాజకీయ కక్ష సాధింపు కోసమే అయితే 2 సంవత్సరాలు చాలా ఎక్కువ. కాబట్టి అలాంటి కక్ష సాధింపు కాదు. డెఫినెట్ గా ప్రజలకు పూచికత్తుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అంతకుముందు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ తానెన్నడూ అక్రమ, అనైతిక పనులు చేయలేదని స్పష్టం చేశారు. కేసులు తమకు కొత్త కాదని, బెదిరింపులకు భయపడబోమని అన్నారు. రేవంత్ రెడ్డే తన మంత్రులతో సహా మా అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడని ఆరోపించారు. అనుక్షణం ప్రజల కోసమే పనిచేశామన్న కేటీఆర్ తామేం తప్పు చేశామని ప్రశ్నించారు. విచారణలో ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతామన్న ఆయన విచారణల పేరుతో కాలయాపన పనులే తప్ప ఒరిగేదేమీ ఉండదని పేర్కొన్నారు. రాష్ట్ర పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందన్న కేటీఆర్ హామీల అమలు నుంచి అటెన్షన్ డైవర్షన్ కోసమే ఈ కుట్రలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ను బొంద పెట్టేదాకా నిద్రపోమన్నారు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, చదువు, సంస్కారము, మర్యాద, హుందాతనం ఉన్న ఒక పార్టీ నాయకుడిగా నేను చేసే విజ్ఞప్తి, నేను చేసే ప్రార్థన ఏంటంటే, ఈ పుట్టిన మట్టి సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా అక్రమ, అనైతిక పనులు నేనెన్నడూ కూడా చేయలేదు అనే మాట స్పష్టంగా చెప్తాను. ఈ 2 ఏళ్లలో తీవ్రంగా, ఈ 2 ఏళ్లే కాదు, దాదాపు గత 7-8 ఏళ్లుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద, వ్యక్తిత్వ హననం. అంటే ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా, నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని, నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని, లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభకు గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని, నా పిల్లల్ని, నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభకు గురి చేశారు. అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు, బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఏడుపులు ఏడవలేదు. నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవరికి భయపడకుండా 2 ఏళ్లుగా తలవంచకుండా పోరాటం చేస్తా ఉన్నాను. ఏదో టెలిఫోన్ ట్యాపింగ్లో విచారణ క్రమం పిలిచారు, బరాబర్ పోతాం, పోయి అడుగుతా. ఏమడుగుతా? ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా, ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా. ఇవాళ వారు సమాధానాలు చెప్పాలి నాకు. ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయని మీరే ఒక 2 నెలలు నడిపిస్తారు డ్రామా.
పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మీరే లీకులు ఇస్తారు, మీరే రాయిస్తారు, మీరే మళ్ళీ మీదికెళ్ళి మా వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తారు. ఇక వీళ్ళని బెదిరించిండట, వాళ్ళని బెదిరించిండట అని మీరే రాపిస్తారు 2 నెలలు. మళ్ళీ 3 నెలలు మీరే రాపిస్తారు. ఏ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ కాలేదు, ఎవరిది కాలేదు, అంతా బోగస్, ఇన్ని రోజులు మేము చెప్పిందంతా తూచ్ అని చెప్పి మళ్ళీ మీరే రాయిస్తారు. మరి నా పరువుకి, నా ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డి బాధ్యుడా? ఈ లీకులు ఇచ్చిన పోలీసు వాళ్ళు బాధ్యులా? రాసిన మీడియా వాళ్ళు బాధ్యులా? నేను అడుగుతా. అట్లా ఇంకో మాట కూడా నేను అడుగుతా. ఈరోజు ఇవాళ మీరు ఏ అధికారి అయినా, ఈ రాష్ట్రంలో పోలీస్ అధికారి ఈరోజు రాష్ట్రంలో ఫోన్లు ట్యాప్ జరగడం లేదు అని చెప్తాడా? ముందుకొచ్చి మీ కెమెరా ముందుకొచ్చి చెప్పే ఒక్క పోలీసుడు ఉన్నాడా? డీజీపీ శివధర్ రెడ్డి ముందుకొస్తాడా? ఐజీ ఇంటెలిజెన్స్ ముందుకొస్తాడా? కమిషనర్ సజ్జరాన్ ముందుకొస్తాడా? తప్పు చేసినోడు భయపడతాడు, తప్పు చేయనోళ్ళు ఎవరికి భయపడడు. ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా, ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం. నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని, ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా, ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను. ఎందుకు వదిలిపెట్టను? ఎందుకంటే నా వ్యక్తిత్వ హననం చేస్తూ ఉన్నారు. లేని లింకులు అంటగట్టి, లేని రంకులు అంటగట్టి, నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరో యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను. మీరేదో ఇవాళ ముఖ్యమంత్రి హార్వర్డ్కి పోయిండు, ఆయన వచ్చే వరకు టైంపాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు. మాకు తెలుసు, ధారావాహికలాగా నడుపుతా ఉన్నారు. మాకేం ఇబ్బంది లేదు. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే పౌరులం, తప్పకుండా వస్తాం. మేము తప్పు చేయలేదన్న మాటనే చెప్తాము. మీరు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అర్జునుడి కన్ను ఎట్లయితే ఆనాడు తన గురి మీదనే ఉండునో అట్లే మా గురి మీద, మా గురి మొత్తం కూడా ఈ ప్రభుత్వ అసమర్థత మీద, మీ అవినీతి మీద, మీరు ప్రజలకిచ్చి ఎగ్గొడుతున్న హామీల మీద, యనుమల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్ రెడ్డికి ఎట్లా మారిపోయిండో అన్న దాని మీద 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు 4 హామీలు కూడా నెరవేర్చకుండా వీటిని ఎండగడుతూనే ఉంటాం. 100% వదిలిపెట్టకుండా ప్రాణం పోయేదాకా పోరాడుతూనే ఉంటాం. ఎవరికి భయపడకుండా, ఎవరికి తలవంచకుండా నిఖార్సైన తెలంగాణ బిడ్డలుగా, కేసీఆర్ గారి సైనికులుగా, కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటామని గాంధీ భవన్ లో ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేసిర్రో తెలంగాణ పేగు బంధాన్ని తెంపుకున్నారు. తెలంగాణ సొత్తును వేరే రాష్ట్రాలకు తాకట్టు పెట్టాలని చూసినప్పుడే మీకు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసినప్పుడే తెలంగాణ ప్రజల పేగు బంధం తెగిపోయింది. ఇప్పటికైనా ఆలోచన చేసి చేసిన తప్పులకు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరాలని చెప్పి కేటీఆర్ని చెప్తున్నా. థ్యాంక్ యూ. పాత్రికేయులకు నమస్కారం. గౌరవ విప్పు బీర్లా ఐలయ్య గారు, గౌరవ ఎమ్మెల్సీ అద్దంకి దయాకరణ గారు, ఈరోజు సిట్టు ముందుకు హాజరవుతున్నటువంటి కేటీఆర్ గారు తనేదో మంచి కార్యం చేసినట్టు, తనేదో మంచి పనికి పోతున్నట్టు అనేక రకాల అవాకులు చవాకులు పేలుకుంటూ తను ఏ నేరం చేయనట్టు, తను శుద్ధపూస అయినట్టు మాట్లాడుతూ ఉంటూ ఈరోజు మేము సూటిగా కేటీఆర్ని అడుగుతా ఉన్నాం. 1885 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా ఏ ఎవరి ఫోన్ అయినా 1885 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా ఎవరి ఫోన్లైనా రికార్డ్ చేయకూడదు, ట్రాప్ చేయకూడదు. 2-3 అంశాల్లో మాత్రమే ఈ దేశ భద్రత విషయంలో కానీ, ఈ దేశంలో ఒక క్రిమినల్ యాక్టివిటీ ఏదన్నా ఉంటే దాని విచారణకు సంబంధించినటువంటి లోతైన సమాచారం తెలుసుకోవటానికి చేయాలి తప్ప ఇతరత్ర వ్యక్తిగత భద్రతకు ప్రమాదం వాటిల్లే ఏ చర్యలు చేపట్టొద్దని చెప్పేసి ఉన్నది.
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను ప్రపంచానికి వివరించడం సహా పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన ముగిసింది. 3 రోజుల్లో పారిశ్రామికవేత్తలతో 12 ముఖాముఖి సమావేశాలు, 2 కీలక సెషన్లలో సీఎం పాల్గొన్నారు. ప్రతి ఏటా హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సదస్సు నిర్వహించాలని దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన ముగిసింది. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను ప్రపంచానికి చాటడమే ప్రధాన ధ్యేయంగా పర్యటన కొనసాగింది. 3 రోజుల పర్యటనలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం గ్లోబల్ క్యాపబిలిటీ, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. ఏఐ, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ కార్యక్రమాలకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన 2 కీలక సెషన్లలో పాల్గొన్నారు. ప్రతి జూలైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫాలో అప్ సదస్సు నిర్వహించాలని ప్రతిపాదించారు. 3 రోజుల్లో అంతర్జాతీయ సంస్థలు, పారిశ్రామిక దిగ్గజాలతో 12 ముఖాముఖి సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. చివరి రోజు పలు పారిశ్రామిక చర్చలు, ఎంఓయూలు చేసుకున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో 5,000 కోట్ల పెట్టుబడితో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో యూపీసీ ఓల్ట్ ఎంఓయూ కుదుర్చుకుంది. నెదర్లాండ్స్కు చెందిన యూపీసీ రెన్యూవబుల్స్ గ్రూప్, ఓల్ట్ డేటా సెంటర్స్ కలిసి యూపీసీ ఓల్ట్ సంస్థగా ఏర్పడింది. ఆ ప్రాజెక్టుకు 5 ఏళ్లలో 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే 3,000 మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. డేటా సెంటర్ ప్రారంభమైన తర్వాత మరో 800 మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా కంపెనీ శంషాబాద్, గాగిల్లాపూర్లో 623 కోట్లతో యూనిట్లను విస్తరించనుంది. ఆ యూనిట్ల విస్తరణతో ఎలక్ట్రికల్ సేఫ్టీకి సంబంధించి ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లు, మోల్టెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్లు, కాంటాక్టర్లు, పుష్ బటన్ల తయారీ సామర్థ్యం పెరగనుంది. స్నైడర్ ఎలక్ట్రిక్ కు తెలంగాణలోనే 38 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్లో 150 కోట్లతో డైరీ ప్లాంటును విస్తరించేందుకు గోద్రేజ్ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. నాదిర్ గోద్రేజ్ను హైదరాబాద్కు రావాలని మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. దావోస్లో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న గ్లోబల్ ఏఐ అకాడమీతో కలిసి పనిచేసేలా బ్రిటన్కు చెందిన ప్రముఖ విద్యా పబ్లిషింగ్ సంస్థ పియర్సన్ ఎంఓయూ కుదుర్చుకుంది. ఏఐ శిక్షణ, పాఠ్య ప్రణాళిక, లెర్నింగ్ కంటెంట్, అంచనా విధానాలు, అంతర్జాతీయ స్థాయి సర్టిఫికేషన్లలో తన నైపుణ్యాన్ని పియర్సన్ ఉపయోగించనుంది. జార్జ్ టౌన్ యూనివర్సిటీకి చెందిన ఏఐ కోల్యాబ్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత పరిశోధనలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆరోగ్య సంరక్షణ, ప్రజారోగ్యం, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అనువర్తిత పరిశోధనలకు ఇది దోహదపడనుంది. దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్తో కుదిరిన ఎంఓయూ ద్వారా స్టార్టప్ల అభివృద్ధికి అవకాశాలు అన్వేషించనున్నారు. 2 దేశాల మార్కెట్లు, ఎకోసిస్టంలపై అవగాహన కల్పించడం సహా అంతర్జాతీయ సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించే అంశాన్ని పరిశీలించనున్నారు. అంతకుముందు 2 రోజుల్లో పలు ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ కంపెనీలు ముందుకొచ్చాయి. కొన్ని కంపెనీలు ఎంఓయూలు చేసుకోగా మరికొన్ని ఆసక్తి చూపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్షిప్ కోర్సు చేయనున్నారు. దావోస్లో 3 రోజుల పర్యటన పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి అమెరికా బయలుదేరి వెళ్లారు. ఈ నెల 30 వరకు అమెరికాలో సీఎం పర్యటన కొనసాగనుంది. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థిగా మారి హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్షిప్ పై సర్టిఫికేట్ కోర్సు చేయనున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ కోర్సు చేయబోతున్న తొలి సీఎంగా అరుదైన ఘనత దక్కించుకోనున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలోని కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో లీడర్షిప్ 21 సెంచరీ అనే కోర్సుకు సీఎం హాజరు కాబోతున్నారు. ఈ కోర్సు కోసం సీఎం ఎల్లుండి నుంచి 30 వరకు మసాచ్యూసెట్స్లోని కెనడీ స్కూల్ క్యాంపస్లో తరగతులకు హాజరు కానున్నారు. 5 ఖండాల నుంచి 20 దేశాల ప్రతినిధులు ఈ కోర్సుకు హాజరు కానున్నారు. వారితో కలిసి రేవంత్ రెడ్డి తరగతులు, అసైన్మెంట్లు, హోంవర్క్లు, గ్రూప్ ప్రాజెక్టులు నిర్వహిస్తారు. ఈ కోర్సుకు ప్రొఫెసర్ టిమ్ ఓ బ్రియాన్ చైర్మన్ గా, ప్రొఫెసర్ కరెన్ మోరిసి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. కోర్సులో భాగంగా ప్రతినిధి బృందాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు, కాలాలు, తరాల నుంచి కేస్ స్టడీలను విశ్లేషించి పరిష్కారాలు రూపొందించి తరగతిలో సమర్పిస్తారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత సీఎం హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ పొందనున్నారు.